హాయ్ అండి. మనం సాధారణంగా స్కూళ్ళల్లో వందే మాతరం పాడుకుంటాం. జాతీయ గీతం జనగణమన పాడుకుంటాం. అవునా? అలాగే ఇంకొన్ని కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటప్పుడు కూడా అందరూ వందే మాతరం పాడుకుంటారు. జాతీయ గీతం జనగణమన ఆలపిస్తుంటారు. అవునా? అదే కాకుండా క్రికెట్‌లో కూడా ఇప్పుడు స్టార్టింగ్ అప్పుడు ప్రతి మ్యాచ్‌కి ముందుగా పెద్ద పెద్ద మ్యాచ్‌లు టోర్నమెంట్‌లలో ఖచ్చితంగా జనగణమన ఆలపిస్తుంటాం. అవునా? ఇది ఇది ఎందుకంటే భారతీయులు ఖచ్చితంగా చేస్తుంటాం ఇట్లాంటివి. కానీ తెలంగాణ శాసనసభలలో గానీ, ఉభయ సభలలో ఈ మధ్య వందే మాతరం ఆలపిస్తుంటే ఎంఐ సభ్యులు అందరూ బయటికి పోయారంటండి. హ్మ్. ఎంత చూసారా వాళ్ళ యొక్క జాతిద్రోహ చర్య ఇది. భారతదేశంలో ఉంటూ, భారతదేశం వల్ల బతుకుతూ వందే మాతరం పాడాలంటే వాళ్ళకి అంత ఇదైపోయిందనమాట. నామోషి అయిపోయింది. గిల్ట్ అయిపోయింది. ఇలానే ఇప్పుడే కాదు, కరోనా టైంలో కూడా ఆ ఎంఐఎంఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడిన మాటలు జాతిని ఉద్దేశించి బయటకు వచ్చినాయి. చాలా చండాలంగా మాట్లాడారనమాట. నేను అందరినీ కోరేది ఏంటంటే ఇట్లాంటి జాతి విద్రోహులను మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. మన జాతీయ గీతాన్ని ఆలపించడానికి, ఇది వందే మాతరాన్ని ఆలపించడానికి వాళ్ళకి అంత గిల్ట్ ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి మనకెంత గిల్ట్ ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఓకే.